భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ టీ20 మ్యాచ్లో ఈ యువ ఆటగాడు క్రీజ్లోకి వచ్చిన వెంటనే తొలి ఓవర్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం అయితే వచ్చేసింది కానీ, ఇక్కడ కొద్దిసేపటికే ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని స్టేడియం బయటకు పంపించి తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో నిరూపించుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేస్తున్న ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వైభవ్ ఆడిన షాట్ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. ఆర్చర్ లెగ్ స్టంప్ వైపు వేసిన ఒక అద్భుతమైన బంతిని సూర్యవంశీ అంతే చాకచక్యంగా ఎదుర్కొన్నాడు. మోకాలి పై కిందకు వంగి ఇక బంతిని లైన్ ముందే ఊహించి డీప్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్గా మలిచాడు. అయితే బంతి బ్యాట్కి తగిలిన వెంటనే బుల్లెట్లా దూసుకెళ్లి నేరుగా ప్రేక్షకుల గ్యాలరీలో పడింది. ఈ దెబ్బతో మాంచెస్టర్ అయితే ఇంకా అసలు మామూలుగా హోరెత్తలేదన్నమాట. అయితే ఈ సిక్సర్ అంతర్జాతీయ వేదికపై తన రాకను ఘనంగా చాటుకుంది. కేవలం ఒక షాట్తోనే తనలోని అసమానమైన ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లో జోఫ్రా ఆర్చర్ని ఎదుర్కోవడంలో కూడా సూపర్గా చేశాడు. అయితే నిజానికి మ్యాచ్కి ముందు జోఫ్రా ఆర్చర్ ఏమన్నాడంటే, నేను వైభవ్ సూర్యవంశీని జస్ట్ ఒక్క బంతితోనే అవుట్ చేసేస్తాను అన్నాడు. కానీ జోఫ్రా ఆర్చర్కు అది సాధ్యం కాలేదు. మరి అందరూ కూడా దీనిపైన జోఫ్రా ఆర్చర్ మరి ఏమైంది నీ ఫస్ట్ బంతికి సంబంధించిన వికెట్ తీయటం అంటూ ప్రశ్నిస్తున్నారు.